ఓ రోజు నవ్వుతే నవ్వొస్తుంది మీకు, నాకు ఇప్పటికీ తలుచుకుంటా. అన్న దిగు రాజమండ్రి వచ్చింది, దిగు అన్నాడు. తెల్లారుదానా 5ంటికి అంత 3ంటికి అంతకు వచ్చింది అనుకుని గబగబా దిగేసాం. సామాన్ దిగిన సూట్ కేసు దింపాం, కింద దిగేసాం. దిగిన తర్వాత చూస్తే ఓ 10-12 ప్లాట్ఫారాలు కనపడుతున్నాయి. రాజమండ్రి స్టేషన్ ఇంత పెద్దదిగా చిన్నదిగా ఉందని నేను కూలీని అడిగాను. ఏమయ్యా రాజమండ్రి స్టేషన్ పెద్ద, రాజమండ్రి ఎవరు చెప్పారండి, ఇది బెజవాడ అండి అన్నాడు. బెజవాడ అన్నాడు. ట్రైన్ ఏమో కదిలిపోతుంది. గప్ప సూట్ కేసు లోపల దోసి బయలుదేరే ట్రైన్లో ఎక్కేసాం. నిజంగా ఒక్క 10 ఏళ్ళండి మా ఇద్దరు కలయిక. ఆ చిన్న సినిమాలకు ఒక 50-60 సినిమాలకి మా హాస్యం గర్వంగా చెప్పుకోగలం ఫుడ్ పెట్టింది. అంత బాగుండేది. ట్రాక్ ఉండేది కాదు, ఇప్పట్లాగా కామెడీ ట్రాక్ అట్టు ఉండేది కాదు. కామెడీ హాస్యం చేస్తూ కథలో ఇన్వాల్వ్ అయ్యేది. ఇప్పుడు మామగారి సినిమాలో చూడండి, నా క్యారెక్టర్ హీరోయిన్ ఫాదరు, ఇవన్నీ ఆ కథలో ఇన్వాల్వ్ అయ్యి మామూలుగా హాస్యం ఉండేది. సరే ట్రైన్ ఎక్కిన తర్వాత ఆ 10 ఏళ్ళు 12 ఏళ్ళు తలనొప్పి అంటే కూడా తెలియదు. భగవంతుడు అదే టైం ఇస్తే టైం ఉండదని మనిషికి ఇస్తారు. ట్రైన్ ఎక్కిన తర్వాత ఏంట్రా ఇంత ఆడాలి, ఇక్కడ దింపేంట్రా అన్న. సారీ అన్న అన్నాడు. ఏరా సారీ అంటే బెజవాడలో దింపంటే ఏం లేదన్నా, బెజవాడ కృష్ణా బ్యారేజ్ సౌండ్ని బెజవాడ రాజమండ్రి బ్యారేజ్ వచ్చింది అనుకుని గబగబా లేపించాను అన్నాడు. బ్యారేజ్ వంతుడు ఉండదు కదా, రైల్ ట్రాక్, ఆ సౌండ్ వస్తుంది కదా, రాజమండ్రి లేదు అది అనుకున్నట్టు బెజవాడలో ముందు ఉండే ట్రాక్ చూసి. అలాగా ఎన్ని కామెడీలు ఎన్ని